అబ్రహాము కంట అసలు ఆ విషయమై నమ్మడానికి, అంటే ఏ విషయం అండి? పిల్లల విషయమై నమ్మడానికి అసలు నిరీక్షణకు ఆధారమే లేదంట. ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క స్త్రీ ధర్మం అనేది సారా కాగిపోయింది, అండ్ అబ్రహాము కూడా చాలా వృద్ధుడైపోయినాడు. బట్ స్టిల్ అబ్రహాము ఏమాత్రం కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడు. కాబట్టి ఆయనని మనం ఏ విధంగా తెలుసుకుంటున్నామంటే విశ్వాసులకు తండ్రిగా ఆయనను మనము తెలుసుకుంటున్నాం. ఒకప్పుడు ఒక్క బిడ్డ కోసము అబ్రహాం ఎంతో ప్రార్థించిండు, ఎంతో దేవుని సన్నిధిలో మొరపెట్టిండు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి నమ్మిండంట. ఇక్కడ మన జీవితాలలో అయితే మనకు ఉందండి ఒక హోప్. హూ ఇస్ దట్ హోప్? ఆర్ హోప్ ఇస్ జీసస్ కదండి. మన నిరీక్షణ ఎవరంటే యేసయ్య. సో మనం ఏ విషయంలో కూడా నిరీక్షణ అనేది కోల్పోకుండా, అబ్రహాము ఎలాగైతే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నమ్మినాడో, మనం కూడా అటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి.